వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సర ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. అయితే ఎవరికైతే జనన వివరాలు తెలియవో, అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఈ వివరాలు తెలియవో వారికి నక్షత్రం తెలిసే అవకాశం లేదు. కనుక వారేం చేయాలంటే వారి పేరులోని ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం గనక క, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మిథున రాశి వారి కింద పరిగణించబడతారు. ఉదాహరణ చెప్పాలంటే కాంతారావు, కిరణ్, కుతూహలం, జ్ఞానానందం, కేదార్, కోటేశ్వరరావు, హాసిని ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పడం జరుగుతోంది. వీరందరూ మిథున రాశి వారు. వీరికి ఈ సంవత్సరం ప్రధాన గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఏప్రిల్ 13వ తేదీ వరకు గురుడు కుంభరాశిలో ఉంటున్నాడు, అంటే మిథున రాశి నుంచి 9వ ఇంటి ఉంటున్నాడు. తదుపరి మీనరాశిలో స్వక్షేత్రంలో ఈ సంవత్సరం మొత్తం ఉంటున్నాడు. ఇక ఈ సంవత్సరం మొత్తం శని మకర రాశిలో, అష్టమ రాశిలో శని సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటున్నాడు. ఇక రాహువు ఏప్రిల్ 12వ తేదీ వరకు వ్యయస్థానంలో ఉంటున్నాడు. కేతువు 6వ ఇంటి ఉంటున్నాడు. తర్వాత ఏప్రిల్ 12 తర్వాత లాభస్థానంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ప్రధాన గ్రహాల యొక్క ఈ గ్రహగతులను బట్టి పరిశీలించి చూస్తే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఒక 70-80% శుభ ఫలితాలు ఉన్నాయి. 20-30% బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఎలా ఉంటుంది, ఏ రంగాల్లో దెబ్బతింటారు, ఏ రంగాల్లో బ్రహ్మాండంగా ఉంటుందని ఆలోచిస్తే మొట్టమొదట మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం చాలా బాగుంది. గురుబలం ఉంది. ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల మిగతా గ్రహాల యొక్క ప్రభావం తగ్గే పరిస్థితి ఉంది. అలాగే రాహువు లాభస్థానంలో ఉంటున్నాడు. ఈ లాభంలో రాహువు ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ 12వ తారీఖు తర్వాత నుంచి మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. అయాచితంగా, ఆకస్మికంగా ధన వృద్ధినిస్తాడు. అకస్మాత్తుగా ధన ప్రాప్తినిస్తాడు. చేసేటువంటి పనుల్లో అనుకోని అదృష్టాన్ని ఇస్తాడు. అలాగే ఈ గురుబలం బాగుందని చెప్పాం. ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల మంచి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. కాశీ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలని మిథున రాశి వారు ఈ సంవత్సరం తప్పనిసరిగా దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ కేతువు పంచమ స్థానంలో ఏప్రిల్ 12 తర్వాత చేరుతున్నాడు. పంచమ స్థానంలో ఉన్న కేతుగ్రహ ప్రభావం వల్ల మంచి దైవబలం కలుగుతుంది. అదృష్ట దేవత దర్శనం కలుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఏ దేవతనైతే 1-2 సార్లు ఎక్కువగా దర్శనం చేసుకోగలుగుతారో, అనుకోకుండా అనూహ్యంగా ఏ దేవతనైతే దర్శనం చేసుకోగలుగుతారో ఆ అదృష్ట దేవత దర్శనం వల్ల ఈ సంవత్సరం జరిగేటువంటి ఇబ్బందుల్ని, అంటే 20-30% ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాం, ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇక అష్టమ శని ప్రభావం ఎప్పటి నుంచో మిథున రాశి మీద నడుస్తోంది. ఈ సంవత్సరం కూడా అష్టమ శని ప్రభావం ఉన్నది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల మిథున రాశి వారికి చేసేటువంటి పనుల్లో అనుకోని ఆటంకాలు, అవాంతరాలు, అవమానాలు, అవరోధాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అంటారు. బయటికి వెళ్తే అందరూ చాలా గొప్పగా చూస్తారు, ఇంట్లోకి వస్తే
ఏమాత్రం విలువ లేకుండా గడ్డిపోచను తీసివేసినట్టు తీసివేసి మాట్లాడటం అనేటువంటిది బాధ కలిగించేటువంటి అంశంగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో ఈ సంవత్సరం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ వరకు రక్త సంబంధీకుల నుండి, సోదర వర్గం నుండి, సోదర సోదరీమణుల నుండి, బంధువర్గం నుండి అనేక రకాల రక్త బంధు పీడ కలుగుతుంది. అంటే వారి నుంచి అనేక రకాలైనటువంటి అవమానాలని, నిర్లిప్తతని, వ్యతిరేకతని పోగు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇంట్లో మీ అన్నదమ్ములకే మీరు చెప్పుకోలేరు, మీ అక్క చెల్లెళ్లతోనే మీరు మాట్లాడలేరు, అలాంటిది మాకు చెప్తారా అని మీ రహస్య శత్రువులందరూ కూడా ఒక్కసారి విజృంభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మిథున రాశి వారు ఈ సంవత్సరం అనూహ్యమైన కొత్త నిర్ణయాలు తీసుకుని అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆ నిర్ణయాల్ని అమలుపరచగలుగుతారు. ఇంతవరకు బాగానే ఉంది, కొత్త నిర్ణయాలు మీకు లాభాన్ని ఇస్తాయి, ఆచరణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం, అంటే అధికంగా డబ్బు రుణం తీసుకొచ్చి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు, అలాగే రాజకీయ నాయకులు గనక అయ్యేటట్లయితే పార్టీ నుంచి కొంతమందిని తొలగించేటప్పుడు, పార్టీలో కొంతమందిని చేర్చుకునేటప్పుడు, పార్టీలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులతో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీరు ఎవరినైతే పార్టీ నుంచి బహిష్కరిస్తారో వారు ఖచ్చితంగా మీ పతనానికి మొదటి మెట్టు అవుతారు. ఈ రాజకీయ నాయకులు మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇది మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే మిథున రాశి వారు సహజ సిద్ధంగానే రాజతంత్రం, సంభాషణ చతురత, హాస్య చతురత కలిగి ఉంటారు. అటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మీకు కుటుంబ విషయాల దగ్గర నుంచి సమాజపరమైన విషయాల దాకా, ఆర్థికపరమైన అంశాల దగ్గర నుంచి ఉద్యోగపరమైన అంశాల దాకా అన్ని చోట్ల మీకు ఈ లక్షణం బాగా అక్కడికి వస్తుంది. మీకున్న ఈ సహజ సిద్ధమైనటువంటి తెలివితేటలు ఈ సంవత్సరం మిమ్మల్ని చాలా బాగా కాపాడతాయి. ఈ లక్షణం ద్వారానే మీరు బయటపడగలుగుతారు. ఇక ఏ రంగం వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏప్రిల్ 13 తర్వాత నిరుద్యోగులకి ఖచ్చితమైన శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సిన బకాయిలన్నీ కూడా తప్పనిసరిగా అందేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు, ఆర్థిక వనరులు పెరగటం అనేటువంటిది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి శుభ ఫలితాల కోసం ఏప్రిల్ 13వ తారీఖు దాకా మిథున రాశి వారు ఆగవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఈ సంవత్సరం వాళ్ళ యొక్క వ్యాపారాలను విస్తృతపరుచుకుంటారు. కొత్త బ్రాంచ్లు, కొత్త ఫ్రాంచైజీలని ఏర్పరచుకుంటారు. అవన్నీ కూడా, ఆ నిర్ణయాలు కూడా ఏప్రిల్ 13 తర్వాత తీసుకునేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. లాయర్లు, డాక్టర్సు, ఇంజనీర్సు, స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం ప్రజారోగ్యం కంటే, ప్రజల కంటే, ప్రజల బాగోగుల కంటే మీ ఆదాయ మార్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు రహస్య శత్రువులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రహస్య శత్రువులు చాటుగా దెబ్బతీసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక పోలీస్ శాఖ, కోర్టు శాఖ, ఇలా గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఏర్పడతాయి. కోరుకున్న స్థానానికి, కోరుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి ఈ సంవత్సరం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. గాయకులు, కళాకారులు, సినిమా రంగం వారు, టీవీ రంగం వారు, మీడియా రంగంలో ఉండేటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. పేరు, డబ్బు
కలిసి వస్తాయి. ఈ సంవత్సరం మీ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు చేసేటువంటిది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా ఆ సినిమా విజయం సాధించటం, దాంట్లో మీకు మంచి గుర్తింపు లభించడం జరుగుతుంది. గాయకులకైతే పాడింది ఒక్క పాటైనా సరే ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, పిలిచి అన్నం పెట్టిన వాడే, అంటే మీరు అత్యంత అభిమానంగా బంధువుల్లోనో, మిత్రుల్లోనో, ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనో ఇంటికి పిలిచి ఆదరించి అన్నం పెట్టి చక్కగా చూసిన వ్యక్తులే మీ చాటుగా గుసగుసలాడుకోవటం, మీ గురించి వ్యతిరేకంగా చర్చించటం, చెప్పటం, ఇవన్నీ కూడా మీ దృష్టి పదం దాకా వస్తాయి. ఇవి కొంత మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మిథున రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పెడితే తినేవారే కానీ అంటే పడేవారెవరూ లేరు. మీ వాగ్ధోరణి, వాగ్ధాటి, అలాగే సంభాషణ చతురత ఇవన్నీ కూడా తాత్కాలికంగానే పనిచేస్తాయి. ఇకపోతే మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒకే ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదేంటంటే, సమస్యని వాయిదా వేయడం అంటే, సమస్యని పోస్ట్ పోన్ చేయటం అంటే సమస్యను పరిష్కరించినట్లు కాదు. ఈ సమస్యను వాయిదా వేయటానికి మీరు తరచుగా అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. అబద్ధాలు చెప్పడం అంటే సమస్యని పరిష్కరించడం కాదు. సమస్యని పరిష్కరించాలి అంటే నిజాన్ని నిజాయితీగా, ముక్కుసూటిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఉన్నాయి. అంచెనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. మొట్టమొదటే ఉన్న అంశాన్ని గనక విడమరిచి కుటుంబ సభ్యులకో, బంధుమిత్రులకో, మీకు సంబంధించినటువంటి వాళ్లకో చెప్పేటట్లయితే తర్వాత ఈ సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి. ఒకవేళ ఇవి పెద్దవి కనుక అయ్యేటట్లయితే ఆర్థికంగా రుణాలు చేయవలసి వస్తుంది, కోర్టులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి తగాదాలకి మీరే నాంది ప్రస్తావన చేసినట్లుంటుంది. చాలా చిన్న విషయం చాలా పెద్దదిగా మారి చిలికి చిలికి గాలివానగా మారేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిజమే చెప్పండి, నిజం మాత్రమే చెప్పండి. దీనివల్ల మీకు సహజ సిద్ధంగా ఉండేటువంటి నిజాయితీ, నీతి ఏదైతే ఉంటాయో అవి ప్రజలు గుర్తిస్తారు, మీ మిత్రులు గుర్తిస్తారు, మీ కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. దానివల్ల మీకు గౌరవం పెరుగుతుంది. మీ యొక్క అభిమానం, అంటే మీ మీద వారికి ఉన్నటువంటి అభిమానం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు సమస్యలని సులువుగా పరిష్కరించుకునేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరం ఏప్రిల్ 12-13వ తేదీ వరకు కూడా రాహుకేతువుల యొక్క సంచారం బాగోలేదు. కనుక ఏప్రిల్ 13వ తారీఖు లోపల మిథున రాశి వారు శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి. అలాగే అష్టమ శని ప్రభావాన్ని తొలగించుకోవటం కోసం మందపల్లిలో కానీ, శని సింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఇలా వెళ్ళలేనటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు కానీ, 18 శనివారాల పాటు కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అయితే ఇక్కడ 8 శనివారాలు చేయాలా, 18 శనివారాలు చేయాలా అంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల రీత్యా ఇబ్బందులు ఎక్కువగా ఉంటే 18 శనివారాలు చేయండి. ఒక మాదిరి ఇబ్బందులే ఉంటే 8 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా 8 శనివారాల పాటు మిథున రాశి వారు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ జరిపించండి, సింధూరంతో అర్చన జరిపించండి. దీనివల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు పాటించండి. చెవి, ముక్కు, గొంతు సమస్యలు అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లాంటివి స్త్రీలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే చిన్నపాటి దెబ్బలు తగలటం, చిన్నపాటి సర్జరీలు జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎవరికైనా ఉండేటట్లయితే నేను చెప్పినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పరిహారాన్ని పాటిస్తే ఆ సమస్యల నుంచి దాదాపుగా బయటపడేటువంటి పరిస్థితి మీకు స్పష్టంగా ఏర్పడుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. 1-2 ప్రయత్నాలు చేయాలి. చేయటం వల్ల మీకు
ఈ వివాహ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతమవుతాయి. ఎక్కువగా ఏప్రిల్ మే నెల లోపలే వివాహాలు సెటిల్ అవడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మంచి ఆనందాన్ని పొందుతారు. ఇంట్లో పిల్లల వివాహం చేద్దామనుకున్నటువంటి మిథున రాశి వారికి కూడా ఏప్రిల్ మే లోపలే గట్టి ప్రయత్నాలు చేసేటట్లయితే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆ తర్వాత వివాహం జరిగితే జరుగుతుంది. కానీ ముందు మీ ప్రయత్నాలు మాత్రం ఏప్రిల్ మే నెలల లోపలే కనుక చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి, పరిహారాలను పాటించండి. అలా పాటించి మిథున రాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.